ప్రైజ్ ద లార్డ్. మన జీవితంలో చాలాసార్లు కష్టాలు వస్తుంటాయి, పోతుంటాయి. వాటి గురించి బాధపడిన అప్పటికిప్పుడు వదిలేస్తాం. కానీ ఒక పరిస్థితి ఉంటుందండి, కలిగి ఉన్నదంతా పోయి అసలు హెల్ప్లెస్ అండ్ హోప్లెస్ సిచ్యువేషన్కి వెళ్తాము చూడండి. అలాంటి కష్టం వచ్చినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతామో ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఇలాంటి సిచ్యువేషన్ బైబిల్లో దావీదుకి ఒకసారి వచ్చిందండి. అది ఎక్కడ అంటే మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయంలో దావీదుతో ఉన్న వాళ్ళు యుద్ధానికి పోయి వెనక్కి వస్తున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ అంతా ఎక్కడ ఉంటారంటే సిగ్లకు అనే పట్టణంలో ఉంటారనమాట. వీళ్ళు బ్యాక్ వచ్చే లోపల అమాలేకీలు వచ్చి ఈ సిగ్లక్ మీద పడి దోచుకొని తగలబెట్టేసి వాళ్ళ భార్యల్ని పిల్లల్ని చెరకు తీసుకొని వెళ్ళిపోతారనమాట. అది చూసిన దావీదు అతనితో ఉన్న సైన్యము ఎట్లా ఏడ్చారంటే ఇంకా శక్తి లేనట్లే ఏడ్చారంట. ఇప్పుడు ఆయన ముందు ఏముంది చెప్పు, దావీదుకి 2 భార్యలు, అప్పటికి పిల్లలన్నమాట. అందరూ ఇప్పుడు భార్య పిల్లలు లేరు, ఆస్తి లేదు, ఇల్లు తగలబడిపోయింది, వస్తువులన్నీ పోయినాయి, ఏమీ లేవండి తన దగ్గర. అక్కడ మిగిలింది ఓన్లీ బూడిద మాత్రమే. ఈ సిచ్యువేషన్లో తను ఎలా రియాక్ట్ అయ్యాడు? తనైతే అన్నీ కోల్పోయాడండి. ప్రస్తుతానికి తన దగ్గర ఏమీ లేదు, ఆస్తి లేదు, భార్య లేదు, పిల్లలు లేవు, ఏమీ లేదు, అన్నీ కోల్పోయాడు. కానీ ఒకటి కోల్పోలేదండి. ఏంటో తెలుసా? ధైర్యము. అయితే తను ధైర్యం తెచ్చుకొని తన దగ్గరున్న యాజకుడైన అబ్యాతారుని ఏఫోదు తీసుకురమ్మని చెప్పి దేవుడి దగ్గర విచారణ చేస్తున్నాడు. అయ్యా, ధైర్యం తెచ్చుకొని, అతను హోప్లెస్ సిచ్యువేషన్లో కూడా దేవుడి మీద ఆధారపడుతున్నాడు. మళ్ళా దేవుడి సహాయంతో నేను అన్నీ తిరిగి పొందుతాను అనే ధైర్యము తనకు వచ్చిందనమాట. అప్పుడు అడుగుతాడు దేవుణ్ణి, నేను వెళ్ళి తరిమేనా, వాళ్ళని నేను పట్టుకోగలుగుతానా, పోయిన తిరిగి తెచ్చుకోగలుగుతానా అంటే దేవుడు క్లియర్గా చెప్పాడండి, తరుము, వాళ్ళని నువ్వు పట్టుకుంటావులే, అన్నీ తిరిగి తెచ్చుకుంటావులే అన్నట్టు దేవుడు మాట్లాడతాడనమాట. అప్పుడు వెళ్తాడండి. అప్పుడు వెళ్ళినప్పుడు 600 మంది బయలుదేరి వెళ్తారనమాట. వెళ్తున్నప్పుడు అక్కడ వాగు దాటాలి. 200 మంది ఆల్రెడీ అక్కడ వాళ్ళు యుద్ధానికి వెళ్ళి వెనక్కి వచ్చారు, అలసిపోయారు. మళ్ళీ ఇక్కడ చూస్తే అందరినీ కోల్పోయి ఏడ్చేడ్చి అలసిపోయారు. మళ్ళీ యుద్ధానికి వెళ్తున్నారు. 200 మంది అక్కడ వాగును దాటలేక అక్కడ ఆగిపోతారు. 400 మంది మాత్రం దావీదుతో పాటు వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఈ అమాలేకీల్లో ఒక దాసుడి సహాయంతో వాళ్ళు ఎక్కడున్నారు వెళ్ళి పట్టుకొని వాళ్ళందరినీ యుద్ధం చేసి చంపేసి మొత్తం ఏదైతే కోల్పోయాడో అవన్నీ తిరిగి వెనక్కి తెచ్చుకుంటారనమాట. ఆ సిచ్యువేషన్లో ఒకటి జరుగుతుందండి. ఈ 400 మంది సైనికులు ఏమంటారంటే దావీదుతో, అయ్యా, ఆ 200 మంది యుద్ధం చేయలేదు కదా, వాళ్ళకి మనం ఎందుకు ఇవ్వాలి అంటే వాళ్ళ భార్య పిల్లలు ఇచ్చేద్దాం కానీ ఆస్తి ఇవ్వద్దు అంటాడు. ఇక్కడే అండి దావీదు హృదయము, దేవుడు ఎందుకు దావీదుని హృదయానుసారుడు అన్నాడో అర్థమవుతుంది. దావీదు ఎంత మంచిగా మాట్లాడతాడో తెలుసా? యుద్ధం చేసిన వాడికి ఒకటే జీతము, సామాను దగ్గర కాపలా ఉన్నవాడికి ఒకటే జీతం అని మాట్లాడతాడు. సో అందరూ ఆ దోపుడు సొమ్ముని ఈక్వల్గా పంచుకుంటారు. అది దావీదు చెప్పిన న్యాయము. ఇప్పుడు దావీదు ఆ సిచ్యువేషన్లో ఏడుస్తా కూర్చుంటూ హోప్లెస్ అయిపోయి ఏడిస్తే ఏమన్నా ధైర్యం కోల్పోతే నా జీవితం అయిపోయింది అనుకుంటే ఏమన్నా ఉందా అండి? అక్కడ ఏమీ లేదు, బూడిదే ఉంది. కానీ దేవుణ్ణి పట్టి ధైర్యం తెచ్చుకున్నందుకు మళ్ళీ తిరిగి అన్నీ పొందుకున్నాడు. తనే కాదు, తనతో ఉన్న వాళ్ళందరికీ తిరిగి ఇవ్వగలిగాడు. ఆ సిచ్యువేషన్లో అక్కడ ఉన్న వాళ్ళు విచిత్రం ఏందో తెలుసా? ఎవరో అమాలేకీలు వచ్చి దావీదు అక్కడ ఆ పట్టణంలో వాళ్ళందరినీ కాల్చి వాళ్ళ భార్యలు తీసుకెళ్ళిపోతే దానికి దావీదుకి ఏం సంబంధము? అందరు దావీదుని కొట్టి చంపాలనుకుంటారు. కొన్నిసార్లు సిచ్యువేషన్స్ ఎట్లుంటాయంటే మన ఇన్వాల్వ్మెంట్ ఉండదు, కానీ పనిష్మెంట్ మనకి ఇవ్వాలనుకుంటారు. కానీ దేవుడు నమ్మదగిన వాడండి. దేవుడి వైపు చూసినప్పుడు, దేవుడి దగ్గర విచారణ చేసినప్పుడు, దేవుడి మీద ఆధారపడినప్పుడు మనమైతే ధైర్యం తెచ్చుకొని దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నప్పుడు దేవుడు మన స్ట్రెంగ్త్ మనకు తిరిగి, నిజంగా అక్కడ దావీదుకి స్ట్రెంగ్త్ ఉందా అండి? లేదు. కానీ దేవుణ్ణి పట్టి తెచ్చుకున్నాడు. దేవుడు కూడా ఆ స్ట్రెంగ్త్ అతనికి ఇచ్చాడు ఆ యుద్ధంలో గెలవడానికి, అమాలేకీలను చంపడానికి. సో మన సిచ్యువేషన్లో మనకు సిచ్యువేషన్స్ ఎంత వర్స్ట్గా ఉన్నప్పటికీ, అంత పోయిన అన్నట్టు కనిపిస్తున్నప్పటికీ, అది కనిపించడమే నిజం కాదు. అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడి దగ్గర విచారం చేసుకొని దేవుడి మీద ఆధారపడి దేవుడిని బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుని బట్టి బలం తెచ్చుకొని మనం పనిచేసినప్పుడు, దేవుడి మీద విశ్వాసం ఉంచినప్పుడు
మనం కోల్పోయిన అన్ని తెచ్చుకోవడమే కాదు, దోపుడు సొమ్మును కూడా తెచ్చుకుంటాం. అంటే ఇంకా దేవుడు యాడ్ చేసి ప్లస్ ఇస్తాడండి. ఎవరైతే రాళ్ళతో కొట్టి చంపాలనుకున్నారో వాళ్ళకే మళ్ళీ తిరిగి అన్ని శాస్త్రంగా దావీదు ఇచ్చాడు. మనం కూడా అంతే, మన మీద ఎవరైతే నిందలు వేశారో, మనకి ఎవరు హామ్ చేయాలనుకున్నారో వాళ్ళకి కూడా మనం మంచి చేసే వ్యక్తులుగా దేవుడు మనల్ని మారుస్తాడు. మరి దేవుడి మీద ఆధారపడదామా? ప్రైజ్ ది లార్డ్.